హాయ్ అండి. నేను డాక్టర్ శ్వేత సజ్జా, ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ కేటరాక్ట్ సర్జన్, బుద్ధుడు హాస్పిటల్, రాజమండ్రి. గుడ్ ఫుడ్స్ గురించి అందరూ మాట్లాడుతా ఉంటారు. ఏది తినాలి, ఏది తినొచ్చు అని. కానీ ఏది తినకూడదు, బ్యాడ్ ఫుడ్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్డ్ స్నాక్స్ అంటే ప్యాక్ చేసిన ఫుడ్. లేస్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇందులో మైదా ఎక్కువుంటది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ వీటిల్లో ఏంటంటే హై సాల్ట్ కంటెంట్, సోడియం కంటెంట్ ఎక్కువుంటది. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వీటిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ జనరల్ హెల్త్ పాడవుతది. అది కాకుండా ఐ ఇన్‌ఫ్లమేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఫాస్ట్ ఫుడ్స్ అండి. వీటిలో హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే అన్‌హెల్తీ ఆయిల్స్‌తో యూజ్ చేసి చేస్తారు. దీనివల్ల ఏంటంటే కేటరాక్ట్స్ ఇంకా ఏఎండి అంటారు. అంటే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్స్ ఇవన్నీ వచ్చే రిస్క్ ఎక్కువుంది. ఇంకా సోడా, ఎనర్జీ డ్రింక్స్, షుగరీ బెవరేజెస్ అంటే కోకా కోలా, పెప్సీ, స్ప్రైట్ ప్రతి డ్రింక్‌లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువుంటది. ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏస్తారు. సో, ఇవి తాగడం వల్ల ఏమవుతదంటే డయాబెటిస్ ఇంకా హైపర్ టెన్షన్, బీపీ ఎర్లీ ఏజెస్‌లో వచ్చేస్తుంది. ఇవి కంట్రోల్‌లో ఎప్పుడైతే ఉండవో అప్పుడు మన ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎలా అంటే ఐస్‌లో ఉండడం వల్ల డయాబెటిక్ రెటినోపతి, హైపర్ టెన్సివ్ రెటినోపతి ఎర్లీగా స్టార్ట్ అవుతాయి చేంజెస్. ఒకసారి ఆల్రెడీ వచ్చాయంటే కనుక మళ్ళీ అవి రివర్సిబుల్ డ్యామేజ్ అండి. మళ్ళీ విజన్ రీగెయిన్ చేయడం అనేది చాలా కష్టము. అందుకు మీరు తినేటప్పుడు ఏ ఫుడ్ హెల్తీ ఏది కాదనేది ఆలోచించుకొని తీసుకోండి.